వచ్చారు. ఆయనకి ఏం తక్కువ? తండ్రి కుడి పార్శ్వమును కూర్చుండని ఆయన తండ్రి కుడి పార్శ్వమును కూర్చొని ఆయన కావాల్సిందని. అలాంటిది ఆయన నిన్ను నన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చి నీ పాపములు నా పాపముల నుండి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అది మనం గ్రహించలేకపోతున్నాం. కాబట్టి నేను అంటున్నదంటే యేసు ప్రభు ఈ భూలోకంలో రావడానికి ఎంత ప్రయాస అంటే ఎంతో ప్రయాసపడ్డారు. ఆయనతో పాటు తల్లిదండ్రులు ప్రయాసపడ్డారు, యేసు మరియమ్మలు ప్రయాసపడ్డారు, దోతలు ప్రయాసపడ్డాయి. ఎంతమంది ప్రయాసపడితేనే కానీ యేసు ప్రభు జననం వల్ల అయినప్పటికీ కూడా యేసు ప్రభు వారికి ఈ లోకంలో ఎక్కడ కూడా స్థలము లేదు. ఆయన ఎవరి కోసం వచ్చాడు? మన కోసం వచ్చినప్పటికీ ఆయనకి ఈ లోకంలో, ఈ పాపిష్టి లోకంలో ఆయనకి ఏం లేదంట, స్థలం లేదంట. అదే ప్రభు వారు ఒక మాట అంటాడు, ఆకాశ పక్షులు లోకానికి వచ్చాడు. ఆయనకి ఏం కొదువండి? ఆయన ఎక్కడ కూర్చున్నాడంటే పిలుపులు రాసిన పత్రిక 2:6 మాట్లాడుతుంది, తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు ఆయన. ఆయనకేమి? పిలుపులు రాసిన పత్రిక 2:6 ఉంటుంది. దేవునితో సమానంగా ఉండవలసిన ఆయన నీ కోసము నా కోసం ఏం చేశాడు? ఒక రిక్తునిగా భూలోకానికి వచ్చాడు. అది మనం గ్రహిస్తున్నామా? గ్రహించలేకపోతున్నాం. కాబట్టి ఈ రాత్రి కలసం నేను చెప్పేది ఏంటంటే, ఆయన ఎంతో మన గురించి ఎంతో చింతించి ఎంతో ఇదైపోయి దేవుడు నీ కోసం నా కోసం నీ పాపముల నుండి నా పాపములను తీసివేయడానికి ఆయన మనుష్య కుమారుడిగా ఈ లోకానికి జన్మించాడు. అది ఎప్పుడైతే నీ హృదయంలోనికి దేవునికి స్థానం ఇస్తావో, నీ హృదయంలో దేవుని చేర్చుకుంటావో, అప్పుడు నిజమైన క్రిస్మస్. నీ హృదయంలో దేవుడు నింపబడినప్పుడు ఇంకా నీకు నీ జీవితానికి కావాల్సింది నీ జీవితానికి నా జీవితానికి, అవునా కదా? మన హృదయంలో దేవునికి ఎప్పుడైతే స్థానం ఇస్తామో అప్పుడు నిజమైన క్రిస్మస్ గా నేను అనుకుంటున్నాను. నా యొక్క ఉద్దేశం అది. దేవుడు ఎంతగానో ఎంత ప్రయాసపడితే ఈ భూలోకానికి వచ్చాడు. అంత ప్రయాసతో పడి దేవుడు ఈ భూలోకానికి వస్తే మనం ఏంటంటే ఈ భూలోకం అంతా మనం ఏమైనామంటే చెడిపోయి ఉన్నాం, పాపంతో నిండిపోయి ఉన్నాం, పాప పంతకాల్లో బంధించబడి ఉన్నాం. అటన్నిటిని విడిపించడానికి దేవుడు వచ్చాడు అంటే భూలోకంలో ఆయనకి స్థలము లేకుండా చేస్తున్నాం. మరి ముఖ్యంగా మనం హృదయంలో స్థలం ఇస్తున్నామా దేవునికి? ఈ లోకంలో ఉన్న ఆచార అలవాటు లేని మనం హృదయంలో నింపుకుంటున్నాం, కానీ దేవునికి మనిషి కుమారునికి మనం స్థలం లేకపోతున్నాం. ఎప్పుడైతే నీ హృదయంలోనికి దేవుని ఆహ్వానిస్తావో అప్పుడు నిజమైన క్రిస్మస్. కాబట్టి పిల్లరా, ఈ రాత్రి కాల సమయంలో ఆయన నీ పాపములు నా పాపములు, నీ పాపముల మీద నా పాపం, లోక పాపాలను మోసుకెళ్ళడానికి ఆయన దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 1:29 చదవండి. యోహాను సువార్త 1:29 ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే మొదటి ముందు. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అంట. నీ పాపాలు నా పాపాలు, లోక పాపాలన్నీ మోసుకొని పోవడానికి దేవుని గొర్రె పిల్లగా లోకానికి వచ్చాడు. నీ యొక్క పాపాలు నా యొక్క పాపాలు, ఈ లోకంలో సమస్తము లోకం మొత్తం పాపాలు మోసుకెళ్ళడానికి దేవుడు వచ్చాడు. అది మనం గ్రహించాలి. అయ్యా ఇదిగో ఇక సంవత్సరాలు గతించిపోతున్నాయి కానీ నా జీవితంలో మార్పు ఉండలేదు ప్రభువా.
సంవత్సరానికి నేను అనుకున్న నా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఉదాహరణగా సంవత్సరానికి ఒక పాపాన్ని విడిచిపెట్టినా కానీ మనము ఆశీర్వదించబడతాం. అవునా కదా? ఉదాహరణకి అన్యులు ఉన్నారనుకోండి, కాశీకి వెళ్ళారనుకోండి, ఏదైనా ఒకటి అక్కడ ఏం చేస్తారు, వాళ్ళు వదిలేసి వస్తారు. నాకు తెలిసిన వారు ఎవరో కాదు, మాకు గెడ్డికి వచ్చే మాకు ఆంటీ ఒక ఆమె ఉంది. ఆమెకి ఎంతో ఇష్టమైందంట, కాశీకి పోయి ఆ ఇష్టమైన దాన్ని వదిలేసి వచ్చిందంట. తర్వాత మళ్ళీ అది తర్వాత రోజు ఆమెకి పెట్టి అది నేను తిన్నాం, దాన్ని నేనేం చేశాను అంటుంది, వదిలిపెట్టాను అంటుంది. కానీ మనం ఏం చేస్తాం, విడిచిపెట్టిన పాపాన్ని మరలా చేస్తున్నాం. కాబట్టి ఇంకా నీ జీవితంలో నా జీవితంలో క్రిస్మస్ ఏంటి, ఒక అన్యులకుండా విశ్వాసం మనలోకి క్రైస్తవులకు లేకపోతుంది. అడిగాను, ఆంటీ ఏంది తీసుకోండి, అయ్యా అది నేను ఎప్పుడో కాశీలో వదిలిపెట్టి వచ్చానయ్యా. మరి ఇది ఈ సంవత్సరం నువ్వేం విడిచిపెట్టాలని సిద్ధంగా ఉండవు. మనలో దాగి ఉండ ఏ పాపం ఉందో ఆ ఒక పాపాన్ని మనం విడిచిపెట్టుకోవడానికి సిద్ధపడాలి. ఇలా గమనించండి, ఆయన నీ యొక్క పాపాలు నా యొక్క పాపాలు తీసివేయడానికి ఆయనకి భూలోకానికి వచ్చాడు. కాబట్టి మనలో ఉన్న అన్ని చెడుని పాపాన్ని తీసివేసుకోవాలి. ఆయన లోక పాపాలన్నీ మోసుకొని దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. అది మనం గ్రహించుకున్నప్పుడే మనలో నిజమైన క్రిస్మస్, మన జీవితంలో నిజమైన కాంతులు వెలుగుతాయి. మన హృదయం వెలిచిపోతూ ఉండదు, మన హృదయం, మన ముఖాలు ప్రకాశిస్తూ ఉంటాయి. కాబట్టి పిల్లరా, ఈ రాత్రి కాల సమయంలో నేను చెప్పేది ఏంటంటే, ఆయన నీ యొక్క పాపాలు నా యొక్క పాపాలు మోసుకెళ్తానికి దేవుడు వచ్చాడని మాత్రం మనం గ్రహించాలి. ఆయన నీ పాపాలు కనుక లోక పాపాలు కూడా, అవునా కదా, నీ లోక పాపాలు మోసుకొని పోవడానికి ఆయన వచ్చాడు. అలాగే ఇంకో అపోస్తుల కార్యంలో కూడా మాట అంటాం, పౌలు భక్తులు మాట మంచి మాట రాస్తాడు. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 26వ వచనంలో మాట అంటాడు, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. చూడండి, మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మీ యొద్దకు పంపబడినంట. ఎవరి దుష్టత్వము? మన దుష్టత్వాన్ని మళ్లించడానికి ఆయన వచ్చాడు. పై నుండి దేవుని కుడిపార్శ్వమును కూకొని ఆయన చూస్తూ, ఇదిగో నా పిల్లల దేవుడు ఏం చేయాలా ఆలోచన తనకు కుమారుణ్ణి మన కోసం పంపించాడండి. నీలో ఉన్న నాలో ఉన్న ప్రతి దుష్టత్వం మళ్లించడానికి, నీలో ఉన్న దుష్టత్వాన్ని తీసివేయడానికి, ఆ చెడుని తీసివేయడానికి, ఆ మలినాన్ని తీసివేయడానికి ఆయన ఏం చేశాడంటే, నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఈ లోకానికి పంపబడెను. అది మనం గ్రహించాలి. అది గ్రహిస్తున్నామా? ఈ దినాల్లో గ్రహించట్లా. క్రిస్మస్ వచ్చిందంటే కొత్త బట్టలు కావాలి, లేదా కొత్త ఇంటికి సున్నం కొట్టాలి, రంగులు వేయాలి, ఇంకా వంటకాలు వండుకొని తినాలి. ఇదే కానీ నా జీవితంలో నీ జీవితంలో ఏదైనా మార్పు ఉన్నదా? ఆయన నీ కోసము నా కోసం వచ్చాడని, నా పాపాలను తీసివేయడానికి, నాలో ఉన్న దుష్టత్వాన్ని తీసివేయడానికి ఆయన వచ్చాడని నువ్వు గ్రహిస్తున్నావా? నువ్వు కానీ నేను కానీ గ్రహిస్తున్నామా? అలా ఏది గ్రహించకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం. దేవుని సన్నిధికి వచ్చి కూర్చున్న కాసేపే నీ దేవుని సన్నిధికి, నీ హృదయంలో దేవునికి ఆహ్వానం ఇస్తున్నావు. తర్వాత ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు అది దేవుని ఎంతో మనం మోసపుచ్చిన వారం అవుతాం. ఆయన నీ కోసం, ఆయనకి ఏం కొదవా, తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఆయన ఉన్నప్పుడు ఆయన నిన్ను నన్ను చూసి ఎంతో ప్రలాపించి నీ కోసం నా కోసం వస్తే మనము కొద్దిగానే సరే, ఇదిగో ఈ సంవత్సరానికి ఇన్ని సంవత్సరాలు గతించిపోతున్నాయి, ఒక సంవత్సరం అయినా సరే నాలో ఈ పాపాన్ని నేను విడిచిపెట్టుకుంటాను ప్రభు అని తీర్మానం చేసుకుంటున్నావా? లేదు. అలాగే యథావిధిగా మనం జీవిస్తున్నాం కాబట్టి ఇంకా మనం ఇలా ఉన్నాం, ఇంకా మనం ఆశీర్వదించబడలేకపోతున్నాం. ఎప్పుడైతే నీలో ఉన్న దుష్టత్వాన్ని మనం తీసివేసుకుంటామో అప్పుడు నిన్ను ఆశీర్వదించడానికి నీ వద్దకు ఆయన పంపుతున్నాడు. నిన్ను నన్ను ఆశీర్వదించడానికి, నీలో ఉన్న నాలో ఉన్న దుష్టత్వాన్ని తీసివేయడానికి ఆయన యేసు ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ దినాన నువ్వు నేను తీసివేసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? సిద్ధంగా ఉండాలి ప్రియులారా. ఇగో నాలో ఈ దుష్టత్వం ఉంది నా ప్రభువా, నాలో ఈ మలినం ఉంది నా ప్రభువా, వాటన్నిటి నుంచి మమ్మల్ని మళ్లించు ప్రభువా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకోవాలి. అయా సంవత్సరాలు గతించిపోతున్నాయి, నీ జన్మదిన వేడుకలు ఆర్భంగా చేసుకుంటున్నాం, కానీ నువ్వు వచ్చింది నా కోసము, నా పాపాలు తీసివేయడం కోసము, నాలో ఉన్న దుష్టత్వాన్ని తీసివేయడానికి కోసం అని చెప్పి మనం గ్రహించలేకపోతున్నాం. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని ప్రార్థన చేసుకోవాలా. అప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగే ఇంకో మాట కూడా చూసుకుందాం, చూడండి. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో కూడా మాట అంటారు,
తీతు రాసిన పత్రిక 2:14 ఆయన సమస్తమైన దుర్నీతి నుండి ఆ. మనల్ని విమోచించి ఉమ్. సత్క్రియల శక్తి గల ఆ. ప్రజలను ఉమ్. తమ కోసము ఉమ్. పవిత్రపరచుకొని ఉమ్. తమ సొత్తుగా చేసుకొనుటకై ఉమ్. తను మన కొరకు అర్పించుకొనెను. మన క్రియలు అంటే ఏ విధంగా ఉన్నాయి? సత్క్రియలు మన క్రియలు మనకి ఏ విధంగా ఉంటున్నాయి? లోకానుసారంగా మన క్రియలు ఉంటున్నాయి. వాటన్నిటిని మన సత్క్రియలు తీసివేసేది దేవుడు వచ్చారనమాట. ఇంకొకసారి చదవండి ఆ మాట మళ్ళీ. ఆయన సమస్తమైన కరెక్ట్గా. దుర్నీతి నుండి మనల్ని విమోచించి ఆ. సత్క్రియలంతా శక్తి గల ఆ. ప్రజలను తమ కోసము పవిత్రపరచుకొని ఆ. తన సొత్తుగా చాలండి. నిన్ను నన్ను పవిత్రునిగా చేయడానికి, నీలో ఉన్న నాలో ఉన్న దుర్నీతిని, ఆ సత్క్రియలను పవిత్రపరచడానికి ఆయన వచ్చి ఉన్నాడు. అవునా కదా? దుర్నీతిలో నిండిపోయిన నిన్ను నన్ను, లేదా నీ సత్క్రియల చేత నిన్ను ఈ లోకానుసారమైన సత్క్రియల చేత నిండిపోయిన నిన్ను నన్ను శుద్ధినిగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అది మనం గ్రహించాలి. ఎప్పుడైతే అది మనం గ్రహిస్తామో అప్పుడు నిజమైన క్రిస్మస్. అవునా కదా? అయ్యా ఇదిగో నా ప్రభా, నాలో ఈ దుర్నీతి ఉంది, నాలో ఈ సత్క్రియలు ఉన్నాయి, నాలో ఈ సత్ప్రవర్తన ఉంది ప్రభా, నేను సరి చేసుకుంటాను ప్రభా అని చెప్పి ప్రతి ఒక్కరు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడతారో అప్పుడు దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. అవునా కదా? ఒప్పుకుందామా ఈ రాత్రి కాల సమయంలో? అయ్యా నిజమైన క్రిస్మస్ అంటే నిన్ను నా హృదయంలోనికి నేను ఆహ్వానించుకొని నాలో ఉన్న పాపాన్ని, దుష్టత్వాన్ని అన్నిటిని నేను తీసివేసుకున్నప్పుడు నిజమైన క్రిస్మస్, ఆ నిజమైన వెలుగు. అప్పుడు నేను ఆస్వాదించబడతాను ప్రభు అని చెప్పి ప్రతి ఒక్కరు ఒప్పుకొని కూడా ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి పిల్లలారా. చివరిగా ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. చూద్దాం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట అంటారు. ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. పాపమును తీసివేయుటకై ఆ. ఆయన ప్రత్యక్షమాయనని ఆ. మీకు తెలియను. బా. ఆయన యందు పాపమేమీ లేదు. ఆ. ఆయన యందు నిలిచియుండు వాడెవ్వడును ఆ. పాపము చేయడు. చాలండి. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఎవరి కోసం వచ్చాడంటే, దేనికోసం వచ్చాడంట ఆయన? మన పాపములను తీసివేయటానికి ఆయన ఇక్కడ ఈ భూలోకములో ప్రత్యక్షమాయను. అవునా కదా? ఎవరి పాపములను తీసేయడానికి వచ్చాడు ఆయన? నీ పాపములు, నా పాపములు తీసివేయడానికి ఆయన భూలోకంలో ఆయన ప్రత్యక్షమయ్యాడంట. అవునా కదా? ఆయనలో ఏ పాపమేం లేదు, ఆయనలో ఏ దోషం లేదు. మనమే దోషులము, మనమే నిర్దోషులముగా మనమే దోషులము, మనమే మన దుర్నీతిలో ఓడిపోతున్నాం, మనమే మన సత్క్రియల చేత మన దేవుని ఇచ్చేస్తున్నాం. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఈ రాత్రి కాదు నీ పాపమును నా పాపం తీసివేయడానికి ఈ భూలోకానికి వచ్చాడు. అది మనం గ్రహించుకొని మన జీవితాన్ని సరిదిద్దుకొని జీవించినప్పుడే దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో అయ్యా నిజమైన క్రిస్మస్ అంటే నా హృదయంలోనికి నిన్ను ఆహ్వానించుకోవాలి ప్రభా. నాలో ఉన్న ఈ పాపాన్ని, దుర్నీతిని, ఆ చెడుని, అన్నిటిని నేను తీసుకువేసుకోవాలి ప్రభు అని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకున్నప్పుడు అప్పుడు దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడి యొక్క మాటలు ఆయన ఒక వినికిడిలో దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అనగా అందరూ ఏకీభవించి ప్రార్థన చేసుకున్నాం. ఈ రాత్రి కాల సమయంలో మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ నాయనా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువా. ఇదిగో నా ప్రభా, క్రిస్మస్ అంటే నా ప్రభా ఎంతో ఆర్భారంతో కూడుకున్నది, ఎంతో ఆరంభంతో చేసుకుంటున్నాం. కానీ నా ప్రభా అయ్యా ఇదిగో నా తండ్రి, ఇదిగో నా పాపము నుండి నన్ను విడిపించడానికి నా ప్రభా మీరు ఈ భూలోకానికి వచ్చారని నేను గ్రహించలేకపోతున్నాను ప్రభా. నాలో ఉన్న ఈ దుర్నీతిని తీసివేయడానికి మీరు వచ్చారని నేను గ్రహించలేకపోతున్నాను ప్రభా. నన్ను శుద్ధినిగా చేయడానికి మీరు వచ్చారని నేను గ్రహించలేకపోతున్నాను ప్రభా. అయ్యా దయతో మమ్మల్ని క్షమించండి నా ప్రభా, మమ్మల్ని అందరినీ క్షమించండి నా ప్రభా. మాలో ఉన్న ఈ చెడుని, దుర్నీతిని తీసేసి మా సత్క్రియలను కూడా ప్రభు మేము మార్చుకొని నా ప్రభా అయ్యా ఇదిగో నీకు ఇష్టలుగా జీవించే వారిగా ఉంటాకు మాకు సహాయము దయచేయమని. ఇదిగో ప్రభా మా పాపాలని తీసివేయడానికే ఈ లోకంలో మీరు ప్రత్యక్షమయ్యారని చెప్పి మేము గ్రహించుకొని నా ప్రభా జీవించే కృపను ప్రతి ఒక్క బిడ్డకును దయచేయమని ఈ యొక్క రాత్రి కాల సమయంలో యొక్క ప్రార్థన ఈ పాత్రనిధికి చేర్చుకోమని నజరేడైన జీవము గల యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. మంచిది బ్రదరా. మన మధ్యలో బ్రదర్ లెలిన్ గారు ఉన్నారు, వచ్చి రెండవ వర్తమానం అందిస్తారు. ఈ లోపల చిన్న పాట ఒకటి పాడండి.
వేదిక యేసు పుట్టెను పల్లవించాలి. ప్రేమమందునా చెంత చేరెను రాండి సర్వజనాంగమా, సంతోషమందుమా చింత వేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందునా చెంత చేరెను రాండి సర్వజనాంగమా, సంతోషమందుమా. మన చేతి ద్వారా మన మధ్యలో రెండవ వర్తమానంగా లెలినేశ్వరంత గారు అందిస్తారు. అందరికీ వందనాలండి. అన్నయ్య గారు మంచి వర్తమానాన్ని అందించారు. కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుని రెండవ వర్తమానంలోనికి వెళ్దాము. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా తండ్రి, నీకు వేలాది వందనాలు ప్రభువా. ప్రభువా, ఈరోజు ప్రభువా క్రిస్మస్ దినాన ముందు ప్రభువా మేము ఆరాధనని ఏర్పాటు చేసుకొని ఉన్నాం ప్రభువా. ఈ ఆరాధనలో మీరు తోడైందండి ప్రభువా. మొదటి వర్తమానంలో మీరు తోడైనందుకు వందనాలు ప్రభువా. రెండవ వర్తమానంగా ప్రభువా నేను బోధించబోచుండగా ప్రభువా నాకు మీరు తోడైందండి ప్రభువా. ఇదిగో ప్రభువా ఈ క్రిస్మస్ దినాల్లో మమ్మల్ని మీరు అందరూ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇంకా రావాల్సిన బిడ్డలు ఉన్నారు ప్రభువా, వారు త్వరపడి వచ్చేలాగా సన్నిధి మీ సన్నిధి త్వరపడి వచ్చేలాగా సహాయం దయచేయండి ప్రభువా. ఈ యొక్క వాక్యం బోధించబోచున్న నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీ యొక్క పరిశుద్ధాత్మను నా మీద కుమ్మరించండి ప్రభువా. ఇదిగో ప్రభువా క్రిస్మస్ తండ్రి యేసయ్య, క్రిస్మస్ కూర్చున్న వాక్యాన్ని నేను బోధించబోచుండగా ప్రభు ఏ విధంగా బోధించాలని ప్రభు మీరు నాకు తెలియజేయండి ప్రభు. నిన్న వారు కూడా ప్రభు శ్రద్ధగా విని ఈ యొక్క వాక్యం వారి యొక్క జీవితంలో ఫలింపజేసుకోమని కోరుకుంటున్నాను. ఒక ప్రార్థన మీ పాదాల సన్నిధికి చేర్చుకోనమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి పెట్టుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండి. మరికొన్ని గంటల్లో మనము క్రిస్మస్ రోజులోకి ఎంటర్ అవ్వబోతున్నాం. క్రిస్మస్ అంటే ఏ విధమైన పండుగ అండి? కేవలం మన భారతదేశంలో జరుపుకునే పండుగేనా? ఇది ప్రపంచమంతా జరుపుకునే పండుగ, యూనివర్సల్ ఫెస్టివల్. ఇది ప్రపంచమంతా ఎంతో ఘనంగా, మామూలుగా జరుపుకుంటారా? ఎంతో ఘనంగా ఆర్భాటంగా జరుపుకుంటారు ఈ యొక్క క్రిస్మస్ అని. క్రిస్మస్ అంటే ఏమిటి? క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తుని ఆరాధించుట. మనమందరం కలిసి ఏం చేయాలి? ఈ రోజు క్రిస్మస్ దినాన క్రీస్తుని ఆరాధించాలి. అంటే ప్రతి ఆదివారం చేస్తుంది ఏంటంటే మనం దేవుణ్ణి ఆరాధించట్లేదా? దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, కానీ క్రిస్మస్ దినాన ఏంటంటే ఏం చేస్తాం మనం? ప్రతి ఒక్కరం ఏ రోజు ప్రతి ఆదివారం రాని వారు కూడా ఏం చేస్తారు? క్రిస్మస్ దినాన దేవుని సన్నిధికి వచ్చి బాగా మంచిగా రెడీ అయ్యి ఆ రోజు దేవుని సన్నిధికి వచ్చి బంధుమిత్రులు, స్నేహితులు, ఇంకెవరన్నా ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు? అందరూ కలుసుకొని ఎంతో ఘనంగా ఈ యొక్క క్రిస్మస్ పండుగను మనము జరుపుకుంటాం. ప్రపంచంలో కూడా క్రిస్మస్ దినాలంట ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తప్పకుండా వెళ్తారంట చర్చికి. మిగిలిన ఆదివారాలు వదిలేయండి. సంవత్సరంలో ఎన్ని ఆదివారాలు ఉంటాయండి? 52 ఎన్నో ఉంటాయి. ఆ ఆదివారాలు వెళ్ళకపోయినా క్రిస్మస్ దినాన మాత్రం కంపల్సరీగా వాళ్ళు తాగేవారైనా కానీ లేదా వ్యసనాలు వారైనా కానీ క్రైస్తవుడు అనే ప్రతి వాడు ఏం చేస్తాడు? ఆ యొక్క మందిరానికి వచ్చి క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకుంటారంట. కొంతమంది అసలు క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకోరంట. ఒక పరిచయాల గుంపు ఉందండి, వారు క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకోరండి. నేను విన్నాను ఇది. అయితే క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోరు కానీ న్యూ ఇయర్ ని మాత్రం సెలబ్రేట్ చేసుకుంటారంట. అదేం విచిత్రమో మరి తెలియదు. కానీ క్రిస్మస్ అంటే ఏమనుకున్నాము? క్రీస్తుని ఆరాధించడం. ఎందుకని ఆరాధిస్తాం? ఆ రోజు దేవుడు కుమారుడు అనే దేవుడు మన కోసం ఈ భూమి మీద పుట్టాడు కాబట్టి క్రిస్మస్ పండుగను మనం జరుపుకుంటాం. అయితే కొంతమంది ఏంటంటే ఈ పరిచయాల గుంపు క్రిస్మస్ అసలు చేసుకోరంట. అసలు డేట్లు వచ్చింది ఎవరి వల్ల? యేసు ప్రభు వారి ద్వారానే కదా ఈ యొక్క క్యాలెండర్ అనేది పుట్టింది. ఆ యొక్క క్యాలెండర్ లోనే క్రిస్మస్ ఉండిద్ది, ఆ యొక్క క్యాలెండర్ లోనే న్యూ ఇయర్ ఉంటది. అయితే విచిత్రం ఏంటంటే క్రిస్మస్ జరుపుకోరంట, న్యూ ఇయర్ జరుపుకుంటారంట. మీకు ఒక చిన్న కథ, అంటే కథ కాదు, రియల్ స్టోరీ ఒకటి చెప్పి నేను ఆ యొక్క ప్రసంగంలో అంటే వాక్య భాగంలో నీకు వెళ్తాను. అమెరికా దేశంలో 4 మిత్రులు ఉన్నారంట. ఆ 4 మిత్రులు బాగా వ్యసనాలకు అలవాటు పడిపోయిన వారంట. తాగుడికి, మత్తుకి, జోదాలకి, వీటన్నిటికీ బాగా అలవాటు పడిపోయారంట. వీరు ఏం చేస్తారంటే రోజు మత్తుకు అలవాటు పడిన వారి సంగతి మీకు తెలుసు కదండి, ఎలా ఉంటది? రోజు
ఆ మత్తుని ఖచ్చితంగా తీసుకోవాల్సిందే, లేదంటే వాళ్ళకి నిద్ర పట్టదు. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు, రోజు తాగటం, మత్తు పీల్చుకోవడం ఇలా అలవాటు అయిపోయిందంట. అయితే క్రిస్మస్ కి కొన్ని రోజుల ముందు ఏమైందంటే ఈ నలుగురు మిత్రులకి బాగా గొడవ అయిందంట. ఏదో ఘర్షణ, కారణం ఏదో తెలియదు కానీ బాగా పెద్ద గొడవ అయిందంట. దానివల్ల ఈ నలుగురు మిత్రులు ఇద్దరిద్దరిగా విడిపోయారు. ఇంకా ఇద్దరిద్దరిగా విడిపోయి ఏం చేస్తున్నారంటే, ఆ నలుగురిలో విడిపోయిన ఇద్దరు ఏం చేస్తున్నారంటే మిగిలిన ఇద్దరిని ఎట్లాగానే వీళ్ళిద్దరిని ఏదో ఒకటి చేయాలరా మనము అని వాళ్ళు ప్లాన్ వేసుకుంటా ఉన్నారంట. ఏం చేయాలని, ఏదో ఒకటి చెయ్యాలి, వీళ్ళని ఏదో ఒకటి చేయాలి. అసలు విషయం ఏంటంటే చంపాలని ప్లాన్ చేస్తున్నారంట. అట్లా ప్లాన్ చేస్తూ ఉండగా ఒక ఏమనుకున్నారంటే, అరే క్రిస్మస్ రోజున అయితే మనకు తెలుసు కదా, మనం రాత్రి అంతా బార్లోనే గడుపుతాము కాబట్టి వీళ్ళిద్దరు కూడా ఏం చేస్తారు, బార్కి వస్తారు కాబట్టి మనం ఏం చేద్దాం, అక్కడ వాళ్ళిద్దరిని చంపేద్దామని ప్లాన్ వేసుకున్నారంట. అయితే క్రిస్మస్ దినాన ఇద్దరు స్నేహితుల్లో ఒక అతని కుటుంబం ఏమందంటే, అరే ఈ రోజు పండగ కదా, ఈ రోజు ఒక్కరోజు నాన్న నువ్వు మాతో పాటు చర్చిలో గడుపు, మిగిలిన రోజు మిమ్మల్ని ఏమనట్లేదు కదా, ఎదురు చెప్పట్లేదు కదా అన్నాడంట. ఒకడైతే తన మాట విని ఏం చేశాడంటే, వాళ్ళ తల్లిదండ్రుల మాట విని ఆ యొక్క మందిరానికి వెళ్ళాడంట క్రిస్మస్ జరుపుకోవడానికి. మరొకడేమో వీడి ఫ్రెండ్ మాట కూడా లేదంట, నాతో పాటు రా మనం చర్చిలో ఆ యొక్క క్రిస్మస్ జరుపుకొని ఇద్దరం కలిసి తాగుదాము అన్నాడంట. అయితే రెండో మిత్రుడు మాట వినలేదంట. మాట వినకుండా ఏం చేశాడు, తాగటానికి వెళ్ళాడు. అయితే అక్కడ మాట వేసిన ఆ ఇద్దరు స్నేహితులు ఏం చేశారు, కనపడిన వీడిని అక్కడికక్కడే చంపేశారంట. అయితే ఆ చర్చికి క్రిస్మస్ చర్చిలో జరుపుకుందాం అనుకున్న వ్యక్తికి ఏమైంది, అతడు ఆ రోజు మరణించలేదంట. అక్కడ ఏమైందంటే బార్లో ఆ మరణం జరిగిందంటే పోలీసు అక్కడ ఆ ఇద్దరిని పట్టుకొని జైల్లో వేసేసారు. అప్పుడు ఈ వ్యక్తిని చంపడానికి ఏమన్నా అవకాశం ఉందా, అవకాశం అనేది లేదు. ఇది తెలుసుకున్న అతను ఏం చేశాడంటే ఇంకా అక్కడికక్కడే వెంటనే మారిపోయి బాప్తీసం తీసుకొని ఏం చేశాడంటే గొప్ప సాక్షిగా ఆ యొక్క మందిరంలో నిలిచాడంట. ఈ యొక్క సన్నివేశం నేను ఎందుకు చెప్తున్నానంటే, మనము ఎంతో మంది ఉంటారు మన కుటుంబాల్లో కానీ మన బంధుమిత్రులు వాళ్ళు క్రైస్తవులై ఉండి కూడా మందిరానికి రారు, అవునా కాదా? చూడండి 84వ కీర్తన 10వ వచనం ఏం చేస్తుందంటే, ఏం చెప్తుంది మనకి చూడండి. 84వ కీర్తన 10వ వచనం, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఏమని అందరూ ఒకసారి చెప్పండి, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంట. అది ఆ రోజు ఆ క్రిస్మస్ రోజున ఆ వ్యక్తి చర్చికి వెళ్ళటం వల్ల ఏమైంది, తన ప్రాణాన్ని దక్కించుకున్నాడు. ప్రాణాన్ని దక్కించుకొని ఏమైంది, తను మారు మనసు పొందటానికి అవకాశం దొరికింది. అందుకని ఏం చేయాలంటే దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలన్నా కానీ అవకాశాన్ని మనము అసలు వదులుకోకూడదు. ఏం చేయాలి, దేవుని సన్నిధికి తప్పక మనం వెళ్ళాలి. ఈ క్రిస్మస్ దినాలు కూడా ఎంతో మంది వస్తారు, అవునా కాదా? ఎంతో మంది మనం మొదట్లో చెప్పాను, మనకి తెలుసు తాగుబోతులు వస్తారు, మన బంధుమిత్రులు ఏ రోజు మందిరానికి రాని వాళ్ళు కూడా ఆ రోజు వస్తారు. ఆ రోజు జరిగే ఆరాధన వాళ్ళ జీవితాల్లో మార్పు తేవచ్చేమో, అంతే కదా? మనం చెప్పలేము. ఇదిగో క్రిస్మస్ దినాన ఏదో ఎంతో మంది అంటూ ఉంటారు, ఆ పరిశీలి గుంపులు ఏంటి ఎంతమంది అంటూ ఉంటారు, అది నామకార్థకంగా చేస్తున్నారు, ఏదో లోకానుసారంగా ఆర్భాటంగా ఉండడానికి చేస్తున్నారు అనుకోవచ్చు. కానీ ఆ రోజు జరిగే ఆరాధన ఏమైంది, వారి యొక్క జీవితాలనే మార్చేయచ్చు. అందుకని ఏం చేయాలంటే క్రిస్మస్ దినాన ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఏం చేయాలి, ఆరాధనకి ఖచ్చితంగా రావాలి. ఓకే, ఇంకా మనం వాక్య భాగంలోనికి వెళ్దామండి. ముందుగా ఒక ప్రశ్న, యేసు ప్రభు వారు ఎక్కడ జన్మించారండి? ఇది అందరికి తెలిసిన విషయం. ఎక్కడ జన్మించారండి? బెత్లెహేములో ఒక పశువుల పాకలో జన్మించాడు. అవునా, పాట కూడా పాడుకుంటాం మనం, పశువుల పాకలో జన్మించి. చూడండి లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనము. తన తొలిచూలి కుమారుని కని ఒత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున పరుండ పెట్టాను. ఎక్కడ పెట్టారండి? పశువుల తొట్టిలో పరుండ పెట్టారంట. ఆయన పుట్టిన వెంటనే పండబెట్టారా? అవును, చిన్నపిల్లడుగా ఉన్నప్పుడే పండబెట్టారు. ఆయన మన పేదోడా? యేసుక్రీస్తు వారు మన పేదోడా? కానీ ఈ దేశంలో చాలా మంది ఏమంటారు, యేసుక్రీస్తుని పేదల దేవుడు అంటారు, అవునా కదా? ఎన్నోసార్లు మనం విన్నాం కూడా. యేసుక్రీస్తు వారు పేదోడేనా?
చూడండి ఒక్కసారి చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనము. ఆయన ఈ భూలోకంలోకి శరీర అవతారంలో రాకముందు ఎక్కడున్నాడో చూడండి. అసలు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు గాని నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చాను. ఎక్కడి నుంచి వచ్చాడంట? పరలోకము నుండి దిగి వచ్చాడంట. ఎక్కడి నుంచి వచ్చారు యేసు ప్రభు వారు? పరలోకము నుండి దిగి వచ్చారు. ఆ పరలోకం ఎట్లా ఉండేదో చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 18వ వచనము. ఆ పట్టణపు ఇది పరలోకమును గూర్చిన ఆ యొక్క అధ్యాయం, పరలోకమును గూర్చిన డిస్క్రిప్షన్ అండి. పరలోకము ఏ విధంగా ఉండేదని చెప్తున్నాడు చూడండి. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో పట్టణము సమానముగా ఉన్నది. ఎట్లా ఉందంట? స్వచ్ఛమైన బంగారంతో ఆ పట్టణం చేయబడిందంట ఆ ప్రాకారం. అలాగే 21వ వచనం కూడా చూడండి. దాని 12 గుమ్మములు 12 ముత్యములు అంట. ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. ఆ వీధులు కూడా అట్లా ఉన్నాయంటండి. శుద్ధమైన సువర్ణము, చాలా స్వచ్ఛమైన గోల్డ్ తో ఉందంట ఆ పట్టణం. అక్కడ ఎక్కడి నుంచి వచ్చారు అనుకున్నా ఇందాక యేసు ప్రభు వారు పరలోకం నుండి దిగి వచ్చారు. ఆ పట్టణం ఎట్లా ఉంది? మొత్తం బంగారంతో ముత్యాలతో చేయబడి ఉంది. ఆ పట్టణం వీధి ఎట్లా ఉంది? స్వచ్ఛమైన బంగారంతో చేయబడి ఉంది. అంత ధనవంతుడు అండి యేసు ప్రభు వారు. ఎంత ధనవంతుడో చూసాంగా. అదే మనం అంత ధనవంతులు అయితే ఏం చేస్తాము? వెంటనే హాస్పిటల్కి ఒక బంగారు పుయ్యాలు చేపించుకొని వెళ్తామా లేదా? మన పిల్లలే పెట్టాలని. అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? కానీ యేసు ప్రభు వారు ఎక్కడ పుట్టారండి? ఒక పశువుల పాకలో. చాలా తగ్గింపు స్వభావం. అవునా కాదా? అయితే ఆ పశువుల పాకలో పండబెట్టారంట పుట్టిన యేసు ప్రభు వారి. స్థలం ఎక్కడ దొరకలేదంట. అవును కదా? స్థలం ఎక్కడ దొరక్క ఆ యొక్క పశువుల పాకలో పండబెట్టారంట. పశువుల పాక ఎట్లా ఉండిద్దండి? ఎంతో దుర్వాసనతో. అవునా కాదా? దోమలు కొడతానే ఉంటాయి, నిరంతరం దోమలు కొడతానే ఉంటాయి. ఆ పశువులకున్న పేరు కూడా తిరుగుతూ ఉంటాయా కాదా? ఎంత దారుణంగా ఉండిద్దండి ఒక పశువుల పాక అంటే. పేడ ఉండిద్ది, లేదా ఆడ ఏ పశువులు అయితే ఉన్నాయో ఆ పశువులు వేసిన ఆ విసర్జన ఉండిద్ది. ఆ పశువులకు కావాల్సిన మేత గాని లేదా ఇంకేమన్నా ఎంతో దారుణంగా ఉండిద్ది పశువుల పాక. అదే మనమైతే చిన్నపిల్లవాడిని ఒక పశువుల పాకలో పెడతామండి. ఆ యొక్క తొట్టిలో ఎందుకు పెట్టము? దోమలు కొడితే పిల్లవాడికి ఏమైనా రోగం. చిన్నపిల్లల్ని ఎట్లా చూసుకుంటాం మనం? చాలా చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. ఆ చిన్న పిల్లవాడికి ఒక చిన్న దోమతర లాంటివి తెస్తామా లేదా? కానీ యేసు ప్రభు వారికి అది ఏం లేదంట. పుట్టినప్పుడు ఒక పశువుల తొట్టిలో పొత్తి గుడ్డలతో చుట్టబడి పెట్టబడ్డారంటండి. అంత బాధాకరమైన విషయం. అంత దారుణమైన ప్రదేశంలో పశువుల పాక గురించి నేనేం చెప్పాల్సిన అవసరం లేదు, మనందరికీ తెలుసు ఏ విధంగా ఉండిద్దో. అటువంటి దారుణమైన పశువుల పాకలో యేసు ప్రభు వారు జన్మించారంట. ఆ పశువుల పాక గురించి మనం చూసుకుంటే కనీసం ఒక 5 నిమిషాలనే మనం నుంచోగలం. అక్కడ ఒక 5 నిమిషాలు కూడా నిజంగా నుంచోలేం. ఎందుకంటే ఈ చివరి నాకు తెలిసిన ఇది పాక ఉంది. ఒకప్పుడు ఆయనతో మాట్లాడటానికి వెళ్తే అక్కడ ఉండేవాళ్ళంగా ఉండలేకపోయేవాడిని. భయంకరమైన ఆ పేడ గబ్బు కానీ. ఇక మన ఇంట్లో ఉండే దోమలు వేరు, అక్కడ ఉండే దోమలు వేరు. మళ్ళీ అక్కడ పెద్ద పెద్ద దోమలు ఉంటాయి. అవి కుడితే ఇంజక్షన్ చేసినట్టే ఉండిద్ది. అంత భయంకరమైన ఆ ప్రదేశంలో యేసు ప్రభు వారు జన్మించారు. అయితే బైబిల్ చెప్తుంది ఏంటంటే యేసు ప్రభు వారు ఆ పశువుల పాకలో పుట్టాలనుకోలేదంట. యేసు ప్రభు వారు పుట్టాలనుకున్న పశువుల పాక ఇంకోటి ఉందంట. అది ఇంకా భయంకరమైందంట. ఇంకా చెత్తది రోతదంట. దాని నుంచి ఇంకా భయంకరమైన దుర్వాసన వచ్చిందంట. అదేందో చూద్దామా? చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు. ఈ పశువుల పాకలో, ఎటువంటి పశువుల పాకలో యేసు ప్రభు వారు జన్మించాలనుకున్నారు? చూడండి, లోపల నుండి అనగా ఆ పశువుల పాకలో ఏ పశువుల పాక అంటే అది మనుషుల హృదయము. ఆ పశువుల పాకల నుంచి ఏమొస్తున్నాయో చూడండి. ఏముందో చూడండి. దురాలోచనలు, పేడ, ఇంకా చదవండి, దోమలు, పేలు, ఇంకా భయంకరమైనవి ఉన్నాయంట ఆ పశువుల పాకలో. ఈ పశువుల పాకే మనం భయంకరం అనుకుంటే ఇంకా అంతకంటే దారుణమైన గప్పు మన పశువుల పాకలో. అవునా కాదా? చూడండి, యెషయా గ్రంథంలో కూడా రాయబడి ఉంటది. యెషయా గ్రంథము హృదయం ఏంటంటే అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదని చెప్పబడి ఉండిద్ది. అక్కడ వ్యాధి భయంకరమైన గబ్బుతో నిండిపోయిందంట ఆ పశువుల పాక.
యేసు ప్రభు వారు ఆ పశువుల పాకలో పుట్టాలనుకుంటున్నారంటే ఎన్నో సంవత్సరాలుగా, కానీ మనమే ఆయనకి అవకాశం ఇవ్వట్లేదంట. యేసు ప్రభు వారు ఆ పశువుల పాకలో పుట్టి ఎలాగైనా ఆ పశువుల పాకని మొత్తం శుద్ధి చేయాలని ఎన్నో సంవత్సరాలుగా వచ్చాడంట. కానీ ఇప్పుడు వరకు ఆ పశువుల పాకలు కానీ పుట్టడానికి ఆయనకి అవకాశం ఇవ్వట్లేదంట. ఇదిగో ఎన్నో సంవత్సరాలుగా క్రిస్మస్ చేసుకుంటున్నాం. ఏం చేసుకుంటున్నాం? క్రిస్మస్ చేసుకున్నాం. ఏ విధంగా చేసుకున్నాం? పాడుతున్నాం పాట. ఏం పాట? బెత్లెహేములో సందడి పాడతాంగా. పశువుల పాకలో సందడి అంట. మన పశువుల పాకలో సందడి ఉందా? ఏముంది మన పశువుల పాకలో? అది రోగాలు, వాసన, గబ్బు, దోమలు, ఇంత భయంకరమైనవి ఉన్నాయి. నువ్వు ఈ రోజు కానీ మనం క్రిస్మస్ చేసుకున్నావు, ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ప్రసంగాలు విన్నాం, కానీ దేవుడికి అవకాశం ఇవ్వట్లేదు. ఈ రోజు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, అయ్యా నాకు ఆ పశువుల పాకలో నేను జన్మించను, మీ పశువుల పాకలో, మీ హృదయం అనే పశువుల పాకలో నేను ఈ రోజు జన్మిస్తా, నాకు అవకాశం ఇస్తాడా అని యేసుప్రభు వారు అడుగుతున్నాడండి. అవకాశం ఇద్దామా? నిజంగానే ఈ కొద్దిసేపు వరకే ఇద్దామా, లేదా ఇంకా ప్రతిరోజు ఇద్దామా? ఒక్కసారి చాలండి, ఒక్కసారి చాలు ఆయనకు అవకాశం ఇస్తే. అవునా కదా? ఒక్కసారి ఆయనకు అవకాశం ఇస్తే ఏం చేస్తాడో తెలుసు కదా. మొత్తం మనం చూసాం. ఎంతమంది అవకాశం ఇచ్చారు ఆయనకి? ఆయన సువార్తల్లో ఉండిద్ది. అవునా కాదా? ఎంతో మంది ఇదిగో నేను నమ్ముతున్నాను ఒక మాట, అవునా కాదా, నేను విశ్వసిస్తున్నానని ఒక మాట. కేవలం ఆయనకు అవకాశం, ఒక్క అవకాశం, చిన్న అవకాశం ఇస్తే చాలు. ఏం చేస్తాడు? ఆ పశువుల పాకను మొత్తం శుభ్రం చేసేస్తాడు నీ యొక్క పశువుల పాకలో జన్మించి. కానీ మనం ఏం పెడుతున్నాం అంటే నో ఎంట్రీ ఫర్ గాడ్, లేదా నో ఎంట్రీ ఫర్ జీసస్ క్రైస్ట్ ఇన్ దిస్ ప్లేస్ అని పెట్టేస్తున్నాం. ఆ రోజు మరియా మరియు యోసేపు గారు యేసుక్రీస్తు వారికి జననం ఇవ్వడానికి వెళ్తే ఆ బెత్లెహేము గ్రామంలో ఎక్కడైనా దొరికిందా స్థలం? ఎక్కడ దొరకలేదు. ప్రతి సత్రం కానీ ప్రతి ఇల్లు కానీ ఏమంటున్నారు? మన డ్రామాలో ఏమన్నాడు అరుణ్? లేదు మనం కూడా అట్లనే అన్నాం. లేదు స్థలం లేదా, వెళ్ళిపో అన్నావు లేదా? అంటానే ఉన్నాం. ప్రతి క్రిస్మస్ పండుగ అంటానే ఉన్నాం. ఏదో పశువుల పాక అట్లా మందిరాల బయట లేదా బాగా డబ్బున్న వాళ్ళకి ఇంట్లోనే పెట్టుకుంటాం. కానీ ఈ పశువుల పాకలోకి దేవుణ్ణి మాత్రం మనము జన్మించడానికి అవకాశము ఇవ్వట్లేదు. ఒక్కసారి ఆయన అవకాశం కోసం అడుగుతున్నాడు. అదిగో నాకు ఆ పశువుల పాక వద్దయ్యా, మీ పశువుల పాకలో నేను జన్మిస్తానయ్యా, మీ పశువుల పాకలో నేను పుడతానయ్యా, మీ పశువుల పాకలో ఇదిగో మీకు నిజమైన క్రిస్మస్ గా నేను ఉంటానని దేవుడు చెప్తున్నాడు, యేసుప్రభువు వారు చెప్తున్నాడు. కానీ మనమైతే దాన్ని పట్టించుకోవట్లేదు. దాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇది ఇంకా గబ్బుగా మారిపోతుంది. పశువుల పాక అది ఒక పశువుల పాక అనుకుంటే దానికి మించిన భయంకరమైన పశువు పాక మన హృదయం అనేది మారిపోతుందండి. కనీసం ఈ దినాలైనా ఎన్ని మరణాలు చూస్తున్నామండి మనం? ఎన్నో మరణాలు చూస్తున్నాం. ఈ దినాలైనా దేవుడిని యొక్క పశువుల పాకలో జన్మనివ్వడానికి నువ్వుగా అవకాశం ఇస్తే ఎట్లా ఉండిద్దో తెలుసా నీ జీవితం? ఆ పాట నిజంగా నీ జీవితంలో నెరవేరిద్ది. సందడి ఎట్లా ఉండిద్ది? ఎంతో సందడిగా ఉండిద్ది. ఇదిగో మనం కేవలం పండగ దినానే మనము ఏదో ఆనందంగా ఉన్నాం, ఏదో కొత్త బట్టలు కట్టుకున్నాం. కానీ పండగ అయిన తర్వాత నుంచి ఎట్లా ఉంటుంది మన పరిస్థితి? పండగ పూట నేను బట్టలు కొనుక్కోవాలంటే ఎంతో అప్పు చేశా, పండగ తర్వాత నుంచి అప్పు తీర్చడానికి ఎంతో కష్టపడాలి. అవునా కాదా? భోజనం కూడా అప్పుతోనే నేను వండుకున్నాను తెచ్చుకొని. ఆ అప్పు తీర్చాలంటే 26వ తారీఖు నుంచి మళ్ళీ మొదలవుతా ఉంటే మనకి శ్రమలు, బాధలు. అవునా కాదా? కేవలం 25వ తారీఖునే మనకు పండగ. కేవలం డిసెంబర్ 25వ తారీఖునే మనకు క్రిస్మస్. 26వ తారీఖు నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం 24వ తారీఖు దాకా ఏంటి? మళ్ళీ అదే బాధుడు. అవునా కాదా? అది మనకి తప్పాలంటే అది మనం వద్దు, మనకు వద్దు, ఇంకా ఆ శ్రమలు వద్దు, నాకు ఆ బాధలు వద్దు అనుకుంటే ఏం చేయాలి? ఈ రోజు నుంచైనా దేవుడు నీ యొక్క పశువుల పాకలో జన్మించడానికి నువ్వు అవకాశాన్ని ఇవ్వాలి. ఈ రోజు నుంచైనా మనం దేవునికి అవకాశం ఇద్దామండి. మన యొక్క పశువుల పాకలో జన్మించడానికి అవకాశం ఇద్దామా? ఈ ఒక్క రోజు కాదు. అర్థమైందా? నువ్వు ఎప్పుడైతే పాపం చేస్తావో ఆ పాపం చేసిన ప్రతిసారి దేవునికి నువ్వు అవకాశం ఇవ్వాలి. అట్లా నేను పాపం చేస్తాను దేవునికి అవకాశం ఇస్తాను, పాపం చేస్తాను దేవునికి అవకాశం ఇస్తానంటే దేవుడు కూడా ఏం చేస్తాడు? చూస్తాడు ఏదో ఒక రోజు నువ్వు అవకాశం ఇచ్చినా నేను రానంటాడు. అవునా కాదా? మనం క్రితం వారం చెప్పుకున్నాం లాజర్ సంగతి. చివరి నిమిషంలో అవకాశం అడిగాడు, వచ్చిందా? రాలేదు. అందుకనే మనం ఏం చేయాలంటే అవకాశం ఉన్నప్పుడే దేవుడు మన యొక్క హృదయాల్లో ఈ యొక్క పశువుల పాకలో జన్మించడానికి అవకాశాన్ని మనము కల్పించాలి, అవకాశాన్ని మనము ఇవ్వాలి. ఈ యొక్క వాక్యం విన్న తర్వాత అయినా రేపు మనం ఏం జరుపుకోబోతున్నాము? క్రిస్మస్. రేపు ఒక్కరోజే జరుపుకున్నామా?
లేదా జీవితాంతం జరుపుకుందామా? జీవితాంతం జరుపుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి అందరూ గట్టిగా. ఈ హృదయం అనే పశువుల పాకలో దేవుడు జన్మించడానికి మనము స్థానాన్ని ఇవ్వాలి. ఈ రోజు నుంచి మనం ఏం చేయాలి? నో ఎంట్రీ బోర్డు తీసివేయాలి. ఏమని పెట్టాలి? వెల్కమ్ ఫర్ జీసస్ అని పెట్టాలి. అవునా కదా? వెల్కమ్ ఫర్ జీసస్ అని పెడదామా? ఇదిగో వెల్కమ్ బోర్డులు మనం పెడతామండి మన ఇంటి బయటన. అందరు రావడానికి బంధుమిత్రులు వాళ్ళు ఏమైనా మనకు సహాయం చేస్తారా? సహాయం అనేది చేయరు. సహాయం చేస్తారా? సహాయం చేయరు. కావాలంటే అప్పులు చేసిపోతారు. అప్పులు మన నెత్తినేసిపోతారు. అవునా కాదా? వాళ్ళు మన ఇంటికి వస్తే ఏం చేయాలి? అప్పుతోనే వాళ్ళకు వండి పెట్టాలి. అవునా కాదా? వచ్చారని చీర కొట్టడానికి డబ్బులు లేవు, ఏం చేయాలి? ఎవరొకరికి ఫోన్ చేసి ఒక 500 1000 ఉంటే కొట్టరా మళ్ళీ ఇస్తానని దాన్ని కూడా మనం అప్పు చేయాలి. కానీ దేవుడిని హృదయంలోకి వస్తే ఏమైనా అప్పు చేయాల్సి వస్తుందా? నువ్వు ఏమి అప్పు చేయాల్సిన అవసరం ఉండదు. ఆ రోజు నుంచి నీకు జీవితాంతం క్రిస్మస్ నీ జీవితంలో. అప్పటి నుంచి నీకు నిజమైన క్రిస్మస్ ఉండిద్ది. అంతేగాని ఏదో డిసెంబర్ 25వ తారీఖున ఆ ఒక్క రోజు నాకు నిజమైన క్రిస్మస్ ఉంటే చాలనుకుంటే మీ పశువుల పాకని అంతే ఉండనియండి. లేదు, ఈ రోజు నుంచైనా నా జీవితం మారాలి, ఈ రోజు నుంచైనా ప్రతిరోజు నా జీవితంలో క్రిస్మస్ పండుగ ఉండాలనుకుంటే ఈ పశువుల పాకలో దేవునికి స్థలం ఇవ్వండి. కాబట్టి ఈ వాక్యం విన్నవారైనా ఈ రోజు నుంచైనా రేపు మనం క్రిస్మస్ పండుగని మనం జరుపుకోబోతున్నాం. ఈ రోజు బాగా ప్రార్థన చేసుకోండి. దేవా నన్ను క్షమించయ్యా, ఇప్పుడు వరకు నేను ఏదో నామకార్థకంగా చేసుకున్నాను పండగని, కానీ నిజమైన క్రిస్మస్ అంటే ఏదో నాకు తెలియాలయ్యా, నాకు తెలిసిందయ్యా. ఇది ఆ పశువుల పాకలో కాదయ్యా నువ్వు జన్మించాలనుకుంది, నా హృదయం అనే ఈ రోత పశువుల పాకలో నువ్వు జన్మించాలనుకున్నావా అని ఈ రోజైనా మనం ప్రార్థన చేసుకొని దేవుడికి మనం అవకాశం ఇద్దాం. యేసుక్రీస్తు వారికి మనము అవకాశం ఇద్దాం ఈ హృదయంలో జన్మనివ్వడానికి. ఇద్దామా? ఎటువంటి వాడండి యేసుక్రీస్తు వారి? పేదవాడా? ఆయన పట్టణం ఎట్లా ఉంది? ఆయన నివసించిన పట్టణం స్వచ్ఛమైన బంగారం, ఉట్టుటి బంగారం కాదు, మన బంగారం, మన నకిలీ బంగారం. ఒక బంగారం షాప్ లో కొని అది వేరే ఇక్కడ మనకు నచ్చక ఆ బంగారాన్ని వేరే షాప్ లోకి వెళ్ళి మనం మార్పించుకుందాం అంటే ఏం చెప్తాడు వాడు? ఏ షాప్ లో కొన్నామని ఫస్ట్ అడుగుతాడు. అవునా కాదా? అడిగి ఏం చేస్తాడు? అంత బాగాలేదు, బంగారం క్వాలిటీ లేదంటాడు. కానీ పరలోకం ఎట్లా ఉందంట? స్వచ్ఛమైన బంగారంతో. పరలోకం వీధులు కూడా ఎట్లా ఉన్నాయంట? స్వచ్ఛమైన బంగారంతో చేయబడి అంటండి. అంత ధనవంతుడై ఉండి ఈ పశువుల పాకలు ఎందుకు జన్మిస్తాడండి? మన కోసమే కదా. అందుకని ఈ పశువుల పాకలు ఆయన జన్మనివ్వడానికి ఈ రోజు నుంచి మనం అవకాశం కల్పిద్దాం. ప్రతిరోజు మనము క్రిస్మస్ జరుపుకుందాం. ఈ యొక్క వాక్యం ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుని నేను కోరుకున్నానండి. అలానే ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు తమ యొక్క హృదయాల్లో దేవుడు పడటానికి అవకాశం ఇస్తారు, యేసుక్రీస్తు వారు పడటానికి అవకాశం ఇస్తారని నేను కోరుకున్న యొక్క మాటలు ముగిస్తున్నానండి. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకొని తర్వాత ఘట్టంలోనికి మనం వెళ్దాం. ఎవరైనా నడిపించగలరా? అవును ప్రభా, అందరికి భవించిన ఎవరు మౌనంగా ఉండద్దు. అవును నా ప్రభా, అవును నాయన, ప్రభుకై వందనములు నా తండ్రి. అవును ప్రభా, అవును ప్రభువా, అవును ప్రభువా, ఎన్నో సంవత్సరాలుగా అవును ప్రభువా, అటువంటి పరలోకం నుంచి నువ్వు దిగి వచ్చావు ప్రభువా. ఆ యొక్క పరలోకం ఎటువంటిదంటే ప్రభువా, శుద్ధమైన బంగారంతో, స్వచ్ఛమైన బంగారంతో చేయబడింది ప్రభువా. ఇదిగో ప్రభువా, మా యొక్క పిల్లలు మేము కంటే ప్రభువా అటువంటి పరిస్థితిలో మేమైతే పెట్టం ప్రభువా. ఎందుకంటే ప్రభువా ఎంతో దారుణమైన అది ప్లేస్ ప్రభువా. అవును ప్రభువా, ఇదిగో ప్రభువా, పశువుల పాక ప్రభువా ఎంతో దారుణమైంది ప్రభువా. ఎంతో గబ్బుతో నిండి ఉన్న పశువుల పాకల ప్రభువా. ఇదిగో ప్రభువా, ఎంతో భయంకరమైన దోమలు ఉంటాయి ప్రభువా. ఇదిగో ప్రభువా, పశువుల పాకలంటే పశువులు అలజడి ఉండేది ప్రభువా. దాని వల్ల పిల్లవాడి నిద్రకి ఏమైనా ఇబ్బంది అయిద్దా అని ఆలోచిస్తాం ప్రభువా. కానీ ప్రభు అదేమి తండ్రి ఏసయ్యా, మీరు లెక్క చేయకుండా ఒక పశువుల పాకలో మీరు జన్మించారు ప్రభువా. ఇదిగో ప్రభువా, ఎన్ని సంవత్సరాలు మీరు పశువుల పాకలో జన్మించారని మేము అనుకుంటున్నామే గాని ప్రభువా, ఇదిగో ప్రభువా, నిజమైన ఈ హృదయం అనే పశువుల పాకలో మీరు జన్మించాలని కోరుకున్నారని మేము ఆలోచించలేకపోయాం ప్రభువా. ఇదిగో ప్రభువా, ఈ రోజు నుంచి ప్రభువా, ఈ క్రిస్మస్ దినాన్ని నుంచి ప్రభువా, మా హృదయం అనే పశువుల పాకలో మీరు జన్మనివ్వడానికి తండ్రి యేసయ్యా మేము తండ్రి తలుపులు తెరిచి ఉన్నాం ప్రభువా. దయచేసి ప్రభువా, మా హృదయం అనే పశువుల పాకలో ప్రభువా మీరు జన్మించండి ప్రభువా. దయచేసి ప్రభువా, ఈ రోజు నుంచి మా హృదయంలో మీరు జన్మించండి ప్రభువా.
అదే నిజమైన క్రిస్మస్ ప్రభువా. మాకు ప్రభువా నామకార్థమైన క్రిస్మస్ అంటే ప్రభువా సంవత్సరానికి కేవలం మేము 25వ తారీఖున డిసెంబర్ 25వ తారీఖున ఒక్కరోజే చేసుకుంటాం ప్రభువా. కానీ ప్రభువా ఈ యొక్క పశువుల పాకలో మీరు జన్మిస్తే ప్రభువా మాకు ప్రతిరోజు క్రిస్మస్ ప్రభువా. అటువంటి క్రిస్మస్ ని మేము కోరుకుంటున్నాం ప్రభువా. దయచేసి ప్రభువా ఈ రోజు నుంచి ప్రభువా ఈ రోజు ప్రభువా మా యొక్క హృదయాల్లో మీరు జన్మించండి ప్రభువా. ఇదిగో ప్రభువా మా యొక్క హృదయాల్ని మీరు శుద్ధి చేయండి ప్రభువా. ఇదిగో పశువుల పాక అంటే తండ్రి వేసే పేడ ఉంటది ప్రభువా. పశువుల పాక అంటే పశువులు ఉంటాయి ప్రభువా, దోమలు ఉంటాయి ప్రభు, ఎంతో దుర్వాసన ఉండేది ప్రభువా. కానీ నా యొక్క పశువుల పాక, నా హృదయం అనే పశువుల పాక ఇంకా దారుణమైనది ప్రభువా. ఇంకా గబ్బుతో నిండి ఉంది ప్రభువా, ఇంకా దుర్వాసనతో నిండి ఉంది ప్రభువా. ఈ రోజు ప్రభువా మీరు అక్కడ గాని జన్మిస్తే ప్రభువా ఎంతో సువాసనగా మారిపోయింది ప్రభువా. నా యొక్క జీవిత పరిస్థితులే మారిపోతాయి ప్రభువా. దయచేసి ప్రభువా నా యొక్క హృదయం అనే పశువుల పాకలో ఈ రోజు మీరు జన్మించాలని ప్రభువా మేము ఆశిస్తున్నాం ప్రభువా, మేము కోరుకుంటున్నాం ప్రభువా. మా యొక్క జీవితాలు ఈ రోజు నుంచైనా మారాలి ప్రభువా. ప్రతిరోజు మా క్రిస్మస్ కావాలి ప్రభువా. ప్రతిరోజు మీరు మాతో ఉండాలి ప్రభువా. ఇదిగో ప్రభువా మేము బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా సమయం ఉన్నప్పుడే ప్రభువా మేము సద్వినియోగం చేసుకోవాలి ప్రభువా. ఈ రోజు మాకు సమయం ఉంది ప్రభువా, దీనిని మేము సద్వినియోగం చేసుకుంటున్నాం ప్రభువా. మా హృదయాల్లో మీరు జన్మనివ్వడానికి ప్రభువా మేము అవకాశాన్ని ఇస్తున్నాం ప్రభువా. దయచేసి మా యొక్క హృదయాల్లో మీరు జన్మించండి ప్రభువా. ఇదిగో ప్రభువా ఇక్కడున్న ప్రతి ఒక్కరి సంఘస్థుల హృదయాల్లో ప్రభువా, అలానే ప్రభువా లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారి హృదయాల్లో ప్రభువా ఈ రోజు మీరు జన్మించాలని ఆశిస్తూ కోరుకుంటూ ప్రభువా ఈ యొక్క ప్రార్థన మీ పాదాల సన్నిధికి చేర్చుకోనమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికి మళ్ళీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండి. మంచిది పిల్లారా, మంచి వర్తమానం అందించిన బ్రదర్కి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన మధ్యలో దైవజనులు ఉన్నారు, ఆయన ఒక 5 నిమిషాలు మాట్లాడతారు. దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో మాటలు వాక్య భాగంలో నేను ఎవరైనా కానీ కొద్ది మాటలను జ్ఞాపకం చేసి ప్రార్థన చేసి తదుపరి కార్యక్రమంలో కలగా చిన్న ప్రార్థన చేసుకున్నాను. తరలించుకుని మోసుకున్నట్లయితే ప్రేమ కలిగిన మా దేవ, కలిగిన మా తండ్రి, జీవాధిపతి, పరలోక ప్రవేశ నిఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ యొక్క రాత్రికాల సమయంలో తండ్రి ఇంతవరకు నీ బిడ్డలతో మీరు మాట్లాడినారు. ఈ యొక్క సంతోషకరంగా ఈ దినములలో మేము జరుపుకుంటున్నటువంటి జన దినాన్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి ఈ దినాలలో సంతోషకరమైనటువంటి ఈ దినాలలో మీరు మాట్లాడుతున్నారు, నడిపిస్తున్నారు. అందరిని బట్టి నీ పరిశుద్ధమైనటువంటి నామమునికి వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఇంకా నువ్వు తండ్రి ఇప్పుడు వరకు నీ బిడ్డల దాసుల ద్వారా మాట్లాడించినటువంటి ప్రతి మాటను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. కొద్ది మాటలకు నీ యొక్క విషయాలు తెలుసుకోబోచుండగా అలాగనే రేపటి దినాన జరగబోయేటువంటి క్రిస్మస్ ఆరాధన నిమిత్తం సిద్ధపాటు కలిగి ప్రార్థించుకునేటువంటి బిడ్డలుగా మమ్మల్ని చేయండి. పరలోక అనుభవాలను తెలియచేయండి. దేవా ఇదిగో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్తున్నారు. మా కొరకు, మా పాపములను రక్షించడం కొరకు, మా అతిక్రమముల నుంచి విడిపించడం కొరకు ఈ యొక్క రక్షణ ఈ లోకమును ప్రేమించిన రీతిని బట్టి నీ కుమారుడిని ఈ లోకములకు పంపించారు. దాన్ని బట్టి మీరు తోడుగా ఉండి నడిపించి ఈ ఆత్మీయ జీవితంలో కట్టుకునేటువంటి బిడ్డలుగా మమ్మల్ని చేయమని ప్రార్థించుకోవచ్చు. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రిస్మస్ అనగానే మనకి గుర్తొచ్చేటువంటి స్టార్ లైట్లు, లైటింగ్స్, స్టార్ క్యాండిల్స్ కదా. క్రిస్మస్ అనగానే గుర్తొచ్చేటువంటి ఇవేనా, ఇంకేమైనా ఉంటాయా? డెకరేషన్, ఇవన్నీ క్రిస్మస్ అనగానే మనకు గుర్తొచ్చేటువంటి విషయాలు. చీకటి జీవితాల్లో వెలుగును నింపడానికి ఆయన లోకంలోకి మన కోసం వచ్చాడు. యెషయా గ్రంథంలో ఒక మాట చెప్తాడు, చీకటిలో నడుచు జనులకు గొప్ప వెలుగు చూచుచున్నారు అని చెప్తాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు అని చెప్పి యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనంలో చెప్తారు. నేను ఒకసారి చదువుతారా? చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించుచున్నది. చీకటిలో నడుచు జనుల మీద ఏముంటదంట?
గొప్ప వెలుగు చూచుచున్నారు. ఈ దినాల్లో చీకటి బంధకాలలో ఉన్నటువంటి మనుషులు, చీకటి అంధకార శక్తులతో నింపబడినటువంటి మనుషులకు వెలుగును కలుగ చేయడానికి రక్షకుడి లోకములోకి వచ్చాడు. మరి మనం సంతోషకరంగా ఈ యొక్క లైట్లు పెట్టుకొని, క్యాండిల్స్ పెట్టుకొని ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఘనపరుస్తూ, ఇదిగో హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అనుకుంటా సంతోషకరముగా ఆయన్ని స్తుతిస్తున్నటువంటి ఈ దినాల్లో చీకటి బ్రతుకులకు వెలుగుని నింపడానికి, ఇదిగో చీకటి మార్గమును నడుచుకుంటున్నటువంటి నా బిడ్డలకు వెలుగుని కనపరచడానికి, మరణ ఛాయ గల వారికి, మరణ ఛాయ గల దేశముల మీద వెలుగును ప్రకాశింప చేయడానికి ఆయన లోకంలోనికి వచ్చి ఉన్నాడు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన వాక్యము మనకు వెలుగై ఉందని చెప్తున్నాడు. మన త్రోవకు వెలుగై నడిపిస్తుంది ఆయన వాక్యము. ఆయన వాక్యము చేత మనం నడిపించబడుతున్నాము. ఆయన వాక్యము చేత వెలుగును పొందుకుంటున్నాము. ఆయన వాక్యము చేత సమస్తాన్ని మనము బలహీనులమైనటువంటి మనల్ని బలపరుచుకోగలుగుతున్నాం. అట్టి వాక్యమే మనకి వెలుగై నడిపిస్తుంది ఈ రోజున. ఆ వాక్యం ఏ విధంగా అంటే, ఈ రోజుల్లో నీకున్నటువంటి ఆలోచనలు ఏ విధమైనటువంటి మరణించాలనేటువంటి ఆలోచనలు, కొన్ని పరిస్థితులను బట్టి మరణాలోచనలు వస్తుంటాయి. చీకటిలో ఉన్నటువంటి ఆలోచనలు, శత్రువుల మధ్య ఇరుక్కుపోయినటువంటి ఆలోచనలు, శత్రువుల చేత వారి బంధకాలలో పడిపోయి విడిపించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క చీకటి బంధకాలన్నిటి నుంచి విడిపించడానికి ఆయన యొక్క కుమారుని లోకంలోకి మన కొరకు ఊరకనే పంపించలేదు. ఆయన లోకాన్ని ఎంతగానో ప్రేమించాడండి, ఎంతగానో ప్రేమించాడు. ఇదిగో నువ్వు వెళ్ళి ఊరకెళ్ళి చూసిరాయా అని చెప్పి తన కుమారుని పంపించలేదు. ఆయన ఈ లోకముని ఎంతగానో ప్రేమించాడు. ఈ లోకాన్ని ప్రేమించాడంటే ఈ లోకంలో నివసిస్తున్నటువంటి నిన్ను నన్ను కూడా అదే రీతిగా ఆయన ప్రేమించాడు. అంత రీతిగా మనల్ని ప్రేమించి దగ్గర చేసుకొని మనల్ని ఆత్మీయంగా మనం బలపడటానికి సమస్తాన్ని మనకి సమకూర్చి ఆయన యొక్క అద్వితీయ కుమారుని ఈ లోకంలోకి మన కోసము పంపించాడు. ఊరకనే పంపించలేదు. ఈ లోకంలో నీకు నాకు ఏం అవసరమో, ఏ చీకటిలో ఉన్నామో, అప్పు అనేటువంటి చీకటిలో ఉన్నామేమో, రోగం అనేటువంటి చీకటిలో ఉన్నామేమో, బలహీనత అనేటువంటి చీకటిలో ఉన్నామేమో, సకల చీకటిల నుంచి విడిపించడానికి ఆయన యొక్క కుమారుడిని, అద్వితీయ కుమారుడిని లోకంలోకి పంపించాడు. కనుక అదే మనము సంతోషకరంగా చేసుకునేటువంటి ఈ యొక్క క్రిస్మస్ కి గల ఆనవాళ్ళు. అయితే చక్కటి లైటింగ్స్ తో డెకరేట్ చేసుకొని, క్యాండిల్స్ పట్టుకొని ఆయన గణపరచడం. ఎందుకు చెప్తున్నానంటే, కొద్ది నిమిషాల్లో మనము క్యాండిల్ సర్వీస్ చేసుకోబోతున్నాం, క్యాండిల్ లైట్ సర్వీస్ చేసుకోబోతున్నాము. అందు నిమిత్తము ఈ యొక్క క్యాండిల్ లైట్ సర్వీస్ కి ఏంటి, దీనికి కారణం ఏంటి అంటే, వెలుగును ఎందుకు ప్రకాశింపజేస్తున్నాడంటే, మన జీవితాలలో చీకటి జీవితాలను వెలిగించడానికి, చీకటి ఆలోచనల నుంచి విడిపించడానికి, చీకటి తలంపుల నుంచి తప్పించడానికి, చీకటి సమస్తమైనటువంటి చీకటి దురాత్మల నుంచి విడిపించబడి పరిశుద్ధాత్ముడు ఆయన వెలుగును మనలోకి ప్రకాశింపచేసి ప్రత్యేకమైనటువంటి బిడ్డలుగా మనం ఉంచుకొని ఆ యొక్క వెలుగు ద్వారా మన జీవితాలను వెలుగు కలుగ చేసి వెలుగైనటువంటి జీవితాన్ని మనం జీవించడానికి ఈ యొక్క క్రిస్మస్ ని మనకి తన కుమారుని లోకంలోకి పంపించి క్రిస్మస్ ని చేసుకోవడానికి సంతోషకరమైనటువంటి ఒక దినాన్ని మనం చేసుకుంటున్నాం. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. రేపటి దినాల కోసము మనం ప్రార్థించాలి. ఎందుకంటే రేపటి దినాన జరగబోయేటువంటి క్రిస్మస్ కోసము. ఈ రోజు అనుకుంటారా, ఏమనుకుంటారంటే చాలా మంది అనుకునేటువంటిది, క్రిస్మస్ అనగానే లైటింగ్ చేసుకున్నాం, స్టార్ కట్టాం, డెకరేట్ చేసుకున్నాం, ఇంకంతటితో క్రిస్మస్ అయిపోయింది అనుకుంటారు. అసలు క్రిస్మస్ అనేటువంటిది బైబిల్లో ఎక్కడుంది? క్రిస్మస్ 25వ తారీఖునే చేసుకోవాలనేటువంటి విషయం పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడుంది అనేటువంటి ఆలోచన రావచ్చు. చరిత్రలో మనం చూసుకున్నట్లయితే, హిస్టరీలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక చోట ఉంటది, కొత్త సంవత్సరానికి గల 8 రోజుల ముందు క్రీస్తు పుట్టాడు అనేటువంటి విషయము చరిత్రాత్మకమైనటువంటి పుస్తకాల్లో ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. ఎప్పుడంట? కొత్త సంవత్సరానికి గల 8 రోజుల ముందు క్రీస్తు జన్మించాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అనుకోవచ్చు మనం క్రిస్మస్ 25వ తారీఖున ఎందుకు చేసుకుంటాం అనేటువంటి విషయం. మీరు ఎవరైనా అడిగినప్పుడు
ఇదిగో ఫలానా తారీఖున క్రీస్తు పుట్టాడు అనేటువంటి విషయం మీకు తెలుసా, ఫలానా తారీఖున పుట్టాడు అని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో మాకు చూపించండి అని చెప్పి మనల్ని ఎవరైనా ప్రశ్నిస్తే తెలియచేయడం కోసము ఈ యొక్క ఆన్సర్ చెప్పాలి. ఏంటంటే ఎన్ని రోజుల క్రితం, ఎన్ని రోజుల ముందు, దేనికి? కొత్త సంవత్సరం న్యూ ఇయర్ కి 8 రోజుల ముందుగా క్రీస్తు జన్మించాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కనుక ఆ యొక్క క్రిస్మస్ దినము కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే నూతనమైనటువంటి జీవితాన్ని మనం ఆ దినాన్ని పొందుకోవడానికి, నూతనమైనటువంటి చెడిపోయిన మన హృదయాల నుంచి విడిపించబడి నూతన బలాన్ని పొందుకోవడానికి, నూతన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడానికి, చెడిపోయిన సమస్తాన్ని విడిపించబడి ఇదిగో అద్వితీయ కుమారుడి లోకంలోకి వచ్చి రక్షించుకోవడానికి కోసం వచ్చాడు. ఆ రక్షణ కోసం ప్రయాసపడడానికి ముందుగానే ఈ రోజు రాత్రి మనము ఏం చేయాలి? నిద్రపోవాలి. ఏం చేయాలండి? నిద్రపోవాలి, ప్రార్థన చేయాలి. ఇదిగో రేపటి దినాన ప్రభువా నా హృదయంలోకి నేను చేర్చుకుంటాను. నాకు చెప్పారు వాక్యం, పశువుల పాక, నీ హృదయం అనేటువంటి పశువుల పాకలో ఆయన ఉండాలని ఆశపడుతున్నాడు. ఇదిగో నా హృదయం అనేటువంటి పశువుల పాకలోకి నేను చేర్చుకునటానికి ఈ దినమున నేను సిద్ధపడుతున్నాను ప్రభువా. రేపటి దినాన నీ దాసుల ద్వారా మాట్లాడబోయేటువంటి మాటల కోసము నా హృదయాన్ని నేను పరిశుద్ధపరుచుకుంటున్నాను ప్రభువా. నా హృదయంలోకి నీ దాసుల ద్వారా బయలుపరచబడినటువంటి ప్రతి మాటని బట్టి నా హృదయాన్ని నీ కోసం సిద్ధపరచుకోవడానికి ఈ దినమున నేను ప్రార్థించుకొని సిద్ధపడి రేపటి దినాన్ని నేను చేర్చుకుంటాను ప్రభువా అని చెప్పి ప్రార్థించుకునేటువంటి వారముగా ఉండాలి. కనుక దేవుని బిడ్డలారా ప్రార్థన చేసుకుందాం. మనము దేని నిమిత్తం అంటే రేపు జరగబోయేటువంటి క్రిస్మస్ ఆరాధన నిమిత్తం. ఇదిగో ప్రభువా రేపు జరిగేటువంటి క్రిస్మస్ ఆరాధన కోసము నన్ను నూతన పరుచుకోవడానికి, నన్ను నేను పరీక్షించుకోవడానికి, ఇదిగో నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు, ఆ రక్షణ అనుభవాన్ని పొందుకోవడానికి మనము సిద్ధపడేటువంటి వారముగా ప్రార్థన చేసుకుందాము. 2 అంశాల మీద ప్రార్థన చేయాలి. ఏంటంటే రేపు జరగబోయేటువంటి క్రిస్మస్ ఆరాధన 10 గంటలకు అని చెప్పాం, కానీ 10 గంటల కంటే జరిగేటువంటి పని కాదు. 11 గంటలకు పెడుతున్నాం. దయచేసి సమయాన్ని పాటించండి, దయచేసి సమయాన్ని పాటించండి. 11 గంటలకి దేవుని సన్నిధిలో కూడుకొని ఆయన స్తుతించేటువంటి బిడ్డలుగా మనం ఉన్నాం. అలాగనే దీనికోసం ఒకటి ప్రార్థన చేయండి. అలాగనే వేకువజామునే 4 గంటలకి సంఘపాలి కోడూరులో ప్రార్థన, దాని విషయమై కూడా ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. వారు 4 గంటలకి ప్రార్థన పెట్టుకుందామని అక్కడ ఆశపడ్డారు. అక్కడ ప్రతిరోజు ప్రతి క్రిస్మస్ కి 4 గంటలకి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి సంఘాలన్నింటి ఆరాధన జరిగింది. అలాగనే ఆ ఉద్దేశంతో మనం కూడా అక్కడ 4 గంటలకి పెట్టాలని ఆశపడ్డాం. దాని విషయమే ఒకరు ప్రార్థన చేయండి. అలాగనే మనకి ఇక్కడ జరగబోయేటువంటి క్రిస్మస్ ఆరాధన 11 గంటలకి జరగబోయేటువంటి ఆరాధన విషయమే ఒకరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి కొద్ది నిమిషాలు. తండ్రి మీ సన్నిధిలో పూర్ణాయన మేమందరం ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. దేవ తండ్రి, దేవ క్రిస్మస్ దినాన తండ్రి నాయన మేము పండుగ చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి నాయన ఈ సంవత్సరం నాయన తండ్రి ఎంతో గతించిపోయారు తండ్రి నాయన. అయినా కానీ ప్రభువా మీరు మమ్మల్ని విడిచిపెట్టలేదు ప్రభువా. ఇంకా వెలుగుగా నింపడానికి మీరు వచ్చారు నా ప్రభువా. అందుని బట్టి నీకు వందనాలు నా తండ్రి. ప్రభువా తండ్రి మా పశువుల పాకని హృదయాన్ని నాయన తండ్రి మిమ్మల్ని చేర్చుకొని ప్రభువా మమ్మల్ని ఆరాధించి గర్వపరుచుకుంటూ ప్రభువా తండ్రి నాయన మీ కొరకు జీవించే బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం దయచేయండి ప్రభువా. మా హృదయాన్ని మార్చుకొని ప్రభువా తండ్రి కడిగి నాయన శుభ్రపరచుకొని జీవించడానికి కృప చూపించండి ప్రభువా. దేవా తండ్రి క్రిస్మస్ అంటే కేక్ కటింగ్ కాదు, డెకరేషన్ కాదు, కానీ ప్రభువా మా హృదయాలు మార్చుకొని ప్రభువా తండ్రి మీకు లోబడి తండ్రి నాయన మీ చిత్తానుసారంగా జీవించడానికి సహాయం దయచేయండి ప్రభువా. నీవు మా కొరకు వచ్చావు, మా పాపాల కొరకు రక్షించడానికి వచ్చామని చెప్పి నమ్మి తండ్రి నాయన మిమ్మల్ని ఆరాధించడానికి కృప చూపించండి తండ్రి నాయన. దేవా మీకు లోబడి జీవించే కృపను మా అందరికి దయచేయమని అడుగుతున్నాం, సహాయం దయచేయండి తండ్రి. దేవా తండ్రి రేపు దినాన నాయన సంఘపాలెం కోడూరులో జరగబోయే 4 గంటలకు జరగబోయే ఆరాధనలో మీరే తోడుగుని సహాయం దయచేయండి ప్రభువా. దేవా అక్కడ రావాలనుకున్న ప్రతి ఒక్క బిడ్డని నాయన మా కదిలిచ్చి రమ్మని అడుగుతున్నాం, సహాయం దయచేయండి ప్రభువా తండ్రి. మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి ప్రభువా. దేవా ఆచారాలు కాకుండా ప్రభువా తండ్రి నాయన మీ
ప్రార్థన చేసుకొని ప్రభు తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి మారు మనసు కలిగిన అయినా తండ్రి నిన్ను మా హృదయంలో చేర్చుకునడానికి సహాయం దయచేయండి ప్రభు తండ్రి. నీకే వందనాలు, నీకే స్తోత్రాలు ప్రభు తండ్రి. అలాగే నాయన రేపు దినానైనా 11 గంటలకి నాయన గుంటూరు సంఘంలోనైనా జరగబోయే ఆరాధన మీరే తోడుగుండండి ప్రభు తండ్రి. నాయన ప్రతి ఒక్క బిడ్డ త్వరపడి నాయన సమయానికి నాయన తండ్రి మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి మీరే కృప చూపించండి తండ్రి. మీకే వందనాలు ప్రభు దేవా. ఇప్పుడు ఆరాధన తండ్రి మీరు మాతో మాట్లాడండి ప్రభు. మా జీవితాన్ని ఎలా సరి చేసుకోవాలో ప్రభు మాకు ఒక మార్గాన్ని చూపించమని అడుగుతున్నాం. సహాయం దయచేయండి ప్రభు నాయన. నాయన తర్వాత జరిగిపోయి ప్రతి కార్యక్రమంలో కూడా మీరే తోడుకొని సహాయం దయచేయండి ప్రభు. క్యాండిల్ నైట్ సర్వీస్ లో కూడా మీరే సహాయం దయచేయండి ప్రభు తండ్రి. నాయన మీరు మాతో ఉండి ప్రభు తండ్రి క్షేమాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మా హృదయాన్ని మార్చుకోవడానికి నాయన మీరు మంచి కార్యాన్ని మా పట్ల జరిగించమని సహాయం దయచేయండి ప్రభు తండ్రి. ఇక జరిగిపోయే నాయన ఆరాధన కూడా మీరే తోడుకొని సహాయం దయచేయమని అడుగుతూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి ఒకటి చేయండి అమ్మా. అందరికీ ఎవరు మౌనంగా ఉండదు. ప్రేమ అపారం నా తండ్రి. అయ్యా నీ కృపలేనిది మేము ఏ పాటి వారు నా తండ్రి. ఇప్పటి వరకు నిలబడా ఉంటే నా ప్రభా నీ కృపే నా ప్రభా. నీ క్షేమంతో మేము నడుచుకున్నాం నా ప్రభా. నీకే వందనాలు స్తోత్రాలు. ఎందుకంటే మేము అభాగ్యం నా తండ్రి. అయ్యా ఈ అభాగ్యం కొరకు నా ప్రభా తృతీయ కుమారి లోకానికి పంపించేయాలి నా తండ్రి. అయ్యా ఇదిగో మీ లేఖనాలు తెలియపరుస్తున్నాం నా తండ్రి. లోక పాపాలను మోసుకొని గొర్రె పిల్లలాగా మీరు వచ్చి ఉన్నారని నా ప్రభా. మా పాపాల నిమిత్తం నా తండ్రి, మా శ్రమల నిమిత్తం నా ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి మా కోసం వచ్చారు నా ప్రభా. అయ్యా గడిచిన దినాలను ఎంతో శ్రేష్టంగా మీరు జరిగించుకొని ఉన్నారు. అయ్యా ఇదిగో నా తండ్రి మీ పుట్టుక గురించి మేము తెలుసుకుంటున్నాం కానీ నా ప్రభా మా హృదయాల్లో మీ జన్మస్థానం లేదు నా ప్రభా. అయ్యా మీ గురించి మేము తెలుసుకుంటున్నాం కానీ ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి లోకాల్లో ఉన్నటువంటి వాటి గురించి ఆలోచిస్తున్నాం కానీ అయ్యా పండుగ ఆచార వ్యవహారాలు ఆచరిస్తున్నవే కానీ నా ప్రభా. నా ప్రభు ఎలా ప్రవర్తించాలనే విషయాల గురించి తెలుసుకుంటాం కానీ అయ్యా నీ మాటలకు లోబడినడు అన్నావు ప్రభా. మమ్మల్ని దయతో క్షమించండి ప్రభా. అయ్యా మీ ప్రేమతో మమ్మల్ని పోషిస్తున్నారు నా ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి మీ కృప లేనిదే మేము ఏ పాటి వారం నా తండ్రి. అయ్యా నీ దయ లేనిదే మేము ఏ పాటి వారం నా తండ్రి. అయ్యా ఇదిగో నా తండ్రి ఇప్పటి వరకు నా ప్రభా మీ మాటలతో మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అయ్యా పశువుల పాకలు మీరు జన్మించి ఉన్నారంట నా ప్రభా. ఇదిగో ఎంతో వ్యర్థమైనటువంటిది నా కదా ప్రభా. అయ్యా వాసనతో కూడుకుని ఉన్నదంట ప్రభా. అయ్యా పురుగుల పుట్టలో ఉంటాయంట ప్రభా. ఆయనను నిన్ను తగ్గించుకున్న ప్రభా. ఇలా బ్రతకాలి అని మాకు మార్గదర్శిగా మీరు నిలబడి ఉన్నారు. మేమైతే నా నీ లోకంలో భోగాలు చూస్తాం. ఏమి తిందమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందామా అని ఆలోచిస్తాం కానీ ప్రభా మా ప్రభు ఎలా ఉన్నాడని మార్గాన్ని మేము తెలుసుకొని కూడా మార్గంలోకి వెళ్ళట్లేదు ప్రభా. దానితో క్షమించండి ప్రభా. అయ్యా ఇది మీ దాసులు మాట్లాడి బట్టి ప్రభా. అయ్యా ఇదిగో మీరు వెలుగుగా వచ్చి ఉన్నారు ప్రభా. అవును మా జీవితాలకు మీరు వెలిగే నా తండ్రి. అయ్యా మేమే చీకటిలో తిరుగుతున్నాం నా తండ్రి. అయ్యా చీకట్లో వెతుక్కుంటున్నా నా ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి ఆదివారం అని వెలుతురులో మాత్రమే ఉంటున్నాం కానీ మిగతా దినాలను చీకట్లో మాత్రమే వెతుకుతున్నాను నా ప్రభా. అయ్యా పరిశుద్ధుడు నా ప్రభు, పరిశుద్ధుడు నా ప్రభు ప్రకారం నేను ఎలా ఉండాలని నేను అడగట్లేదు ప్రభా. దయతో క్షమించండి ప్రభా. అతడు గడిచిన దినాలన్నింటిలో ప్రభా క్యాంటీన్ సర్వీస్ లో కానీ ప్రతి విషయంలో మీరు మమ్మల్ని వెన్నంటిడు నడిపించిన విధానాన్ని బట్టి నీకే లెక్కలేని స్తుతులు స్తోత్రములు ప్రభా. రేపు జరగబో ఆరాధనలో ప్రభా నీ పుట్టుక గురించి తెలుసుకోవడం కాదు మా హృదయాల క్రీస్తుని మేము కలిగి పుట్టించుకునేలాగానే చేయండి ప్రభా. అయ్యా నమ్మకమైన మా దేవా. అయ్యా ఏమి కావాలని అడుగుతామే కానీ మీకు ఎలా ఉండాలని అడుగున్నా ప్రభా. అయ్యా బంగారు నగరంలో మేము ఉండాలంటే ఇదిగో ఈ లోకంలో ఉన్నట్టు భూమి కోసం మేము ఎగబడతాం నా తండ్రి. ఈ లోకంలో ఉన్నట్టు హంగామా కోసం ఎగబడతాం కానీ ప్రభా పరలోకమందున బంగారు నగరంలోకి ఎలా రావాలని మార్గాన్ని మేము తెలుసుకోలేని వారుగా ఉన్న దయతో క్షమించండి ప్రభా. మీకే వందనాలు స్తోత్రాలు. అయ్యా రేపు జరగబోయే ఆరాధన ప్రభా మీ దాసుల ద్వారా మీరు మాట్లాడండి. అయ్యా ఇదిగో నీకు లోబడే మాటలుగా మాకు దయచేయండి ప్రభా. అయ్యా మా హృదయాల్లో భయమును కలిగించే మాటలు మాకు దయచేయండి ప్రభా. అయ్యా ఇదిగో అతను ఎలా అంటే యోనాతో ఎలా అయితే మీరు మాట్లాడారో అయ్యా చేపను ఎలా గద్దించారో మమ్మల్ని అలా గద్దించండి. లోబడమనగా లోబడిపోయింది కదా నా ప్రభా. అటు రీతిగా మేము
మేము కూడా నా తండ్రి చేప ఎలా అయితే మాట విందో అలా నీ మాటకు మేము లోబడే వాళ్ళగా చేయండి ప్రభా. నీకే వందనాలు స్తోత్రం. అజ్ఞానులం ప్రభా దయతో క్షమించండి ప్రభా. అయ్యా రేపు కేవలం మీరు మాత్రమే ఉండాలి నా తండ్రి. మా పనులు మేము సమర్థనంగా కాకుండా నా తండ్రి చురుకుగా మేము అయ్యా సమయానికి వచ్చే వాళ్ళగా చేయండి ప్రభా. నీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. అయ్యా ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు తాకండి ప్రభా. అయ్యా ఇదిగో మీ ఆరాధనలో పాలు పంపులు పొందుకునే వాళ్ళుగా చేయండి. ప్రతి విషయం నీకే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకునే వాళ్ళగా చేయండి. అయ్యా సంఘపాలన కోడలో జరిగినటువంటి నా ప్రభా ఉదయకాల ఆరాధనలో కేవలం మీ మహిమ మాత్రమే కనపరచండి ప్రభా. మీ మహిమ మాత్రమే కనపరచండి ప్రభా. మీరు మాత్రమే ఉండండి ప్రభా. అయ్యా ప్రతి విషయం జయకరంగా మీరు జరిగించండి ప్రభా. అయ్యా మీరు మాత్రమే ఉండండి ప్రభా. అయ్యా మీ సిలువ చాటు మీ దాసుని మరుగుపరచుకోనండి. అయ్యా మీ బీరు ధ్వనిగా వాడుకోనండి ప్రభా. అయ్యా మీ నోటి పూరగా వాడుకోనండి ప్రభా. మీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మా ప్రభు గొప్పవాడు అని అయ్యా ఇదిగో ప్రతి ఒక్కరు తెలుసుకునేటువంటి మాటలు దయచేయండి ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి అయ్యా ఈ పండుగ ఆరాధనలు కాదుగా నా ప్రభా రాబో కొత్త సంవత్సరంలో నా ప్రభా మా బ్రతుకులు మేము మార్చుకునేటువంటి హృదయాలుగా దయచేయండి నా ప్రభా. అయ్యా మీరు మాత్రమే మాకు సహాయం చేసే దేవుడు నా తండ్రి. సకల విధులను ఆరాధనకు యోగ్యుడు కాబట్టి నా ప్రభా అయ్యా జరగబోయే ఆరాధనకు మీరే మహిమ ఘనత తెచ్చుకోమని మా ప్రభు రక్షకుడు యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మీరు ముట్టియొద్దు, మీరు వెలిగించేస్తాం. వాడేసిందండి లైట్ లేకపోతే కనపడతావే ఏమో మీ అందరికీ నా ప్లేట్ కూడా కట్టి చెల్లినా పక్కన ఉన్నవాళ్ళు భక్తులారా పాట పాడు. చిన్న ఒక క్యాండిల్ క్యాండిల్స్ పట్టుకొని అంతే పాడండి. లేడీస్ ముందుకు వెళ్ళండి పాడండి. భక్తులారా లోకరక్షకుండు బేత్లెహేమందు నేడు జన్మించే రాజాదిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి 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 ఉత్సాహముతో సర్వేశ్వరుండు నరరూపమెత్తి కన్యకు పుట్టి నేడు వేంచేసే మానవ జన్మమెత్తిన శ్రీ యేసు నీకు నమస్కరించి నీకు నమస్కరించి నీకు నమస్కరించి పూజింతుము ఓ దూతలారా ఉత్సాహించి పాడి రక్షకుండైన యేసును స్తుతించుడి పరద్వరుడా నీకు స్తోత్రమంచు నమస్కరింపరండి నమస్కరింపరండి నమస్కరింపరండి
నమస్కరింపరాండి ఉత్సాహముతో. యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ నీవేళ స్తోత్రము నార్పింతుము. ఆనాది వాక్యమాయే నరరూపం నమస్కరింపరాండి 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 ఉత్సాహముతో. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ వెలిగించబడినటువంటి ఈ యొక్క క్యాండిల్లో ఉన్నటువంటి ఈ యొక్క వెలుగు ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరి జీవితాలలో ఇదే రకమైనటువంటి వెలుగు దేవుడు నిలపాలని ప్రత్యేకమైనటువంటి ప్రార్థనను మనం చేసుకున్నాం. కళలు వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రేమ కలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, ఈ ఘనమైన నామమునకు వందనాలు ప్రభా. ఇంతవరకు దేవా ఈ యొక్క క్యాండిల్ లైట్ సర్వీస్ మేము చేసుకోవడానికి మీరు సహాయం చేస్తాను. ఏ విధముగా అయితే ఈ యొక్క వెలుగు ఎక్కడ వెలుగుతుందో ప్రభావ, ఈ యొక్క వెలుగు వెలుగుతున్నటువంటి ఈ యొక్క క్యాండిల్, ఈ వెలుగుని తండ్రి మా జీవితాలలో మీరు ప్రకాశింపచేయండి. మీ వెలుగు చేత మా జీవితాలు నింపబడటకు మీరు సహాయం ప్రత్యేకమైనటువంటి ప్రభావ ఈ యొక్క క్యాండిల్ లైట్ సర్వీస్ పాడబడినటువంటి పాటని బట్టి దేవా తండ్రి, నాయన నిరీక్షణ బిడ్డల తండ్రి నేను స్తుతించలేనటువంటి వ్యక్తి ఎక్కడ నీ బిడ్డలు నేను మర్చిపోయేటువంటి వాడు కాదు. తగిన రీతిగా ఉన్నటువంటి బంధకాల నుంచి మీరు విడిపించండి. చీకటి అనేటువంటి శ్రమల నుంచి మీరు తప్పించండి. చీకటి అనేటువంటి రోగముల నుంచి తప్పించండి. చీకటి అనేటువంటి శత్రువుల నుంచి విడిపించండి. చీకటి అనేటువంటి సమస్తమైన దుర్నీతిని శ్రమలు విడిపించండి. ఇదిగో తండ్రి, నీ యొక్క పరలోకపు వెలుగు చేత నింపబడి ఇదిగో నేడు రక్షకుడు మా కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పి తెలుసుకుని నీ యొక్క రక్షకుని ద్వారా ప్రభువా తండ్రి మా యొక్క జీవితాలలో రక్షణ అనుభవాన్ని పొందుకున్నట్టు మీరు సహాయంగా దయచేయండి ప్రభువా. నీ సన్నిధి కాంతి మాతో ఉంచండి దేవా. నీ కృపతో మమ్మల్ని భద్రపరచండి, క్షేమాన్ని దయచేయండి ప్రభువా. మా జీవితాన్ని కట్టుకోవడానికి వెలుగును మీరు మాకు ప్రకాశింపచేయండి. మాకు సమస్తాన్ని సమకూర్చమని అడుగుతున్నాము దేవా. దేవా యొక్క వెలుగుని ప్రభా ఇప్పుడే కాదు, రేపటి దినానే కాదు, ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీరు మాకు వెలుగుని కాంతిని దయచేయమని అడుగుతున్నాము. శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని మీరు మాకు కలుగచేయండి. కృపతో జ్ఞాపకం ఉంచుకోండి. సమస్తము ఈ లోకంలో తినడానికి తాగడానికి సమస్తం ఉన్నప్పటికీ కుటుంబాలలో సంతోషము లేదు ప్రభు, సమాధానము లేదు, శాంతి లేదు ప్రభు. అయితే మీరు జ్ఞాపకం చేసుకున్నారు, సంతోషాన్ని మీరు మాకు కలుగచేయండి, సమాధానాన్ని మీరు మాకు అనుగ్రహించండి ప్రభు, వెలుగుని మీరు మాకు ప్రకాశింపచేయండి తండ్రి. సన్నిధి మాతో ఉంచమని ప్రార్థిస్తున్నాము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సౌఖ్యమైన సంతోషం, చెప్పనా సౌఖ్యమైన సంతోషం. ప్రభా సంతోషకరమైనటువంటి జీవితాలు మీరు మాకు దయచేయండి. మాకు సమస్తము ప్రతి బిడ్డకి మీరు సంతోషకరమైనటువంటి జీవితాలు దయచేయండి. ఇదిగో నేను ప్రభా వెతికి తండ్రి చెడిపోతున్నటువంటి బిడ్డలను రక్షించడానికి, నశించిపోతున్నటువంటి ఆత్మలను పట్టుకోవడానికి, నశించిపోతున్నటువంటి ప్రతి బిడ్డని మీరు రక్షించుకోవడానికి వచ్చారు. నశించిపోతున్నటువంటి నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి, నశించిపోతున్నటువంటి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, నశించిపోతున్నటువంటి మా బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి, నశించిపోతున్నటువంటి భర్తలను జ్ఞాపకం చేసుకోండి, నశించిపోతున్నటువంటి ప్రతి స్త్రీని, పురుషులని, పిల్లని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మీరు నింపండి. నశించిపోతున్నటువంటి మా ఆత్మలలో జీవాన్ని మీరు కలుగచేయండి, వెలుగుని మీరు కలుగచేయండి. సంతోషాన్ని, సమాధానాన్ని మీరు ఎల్లప్పుడూ కలుగచేయండి. ఈ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. రేపటి దినాన జరగబోయేటువంటి తండ్రి ఆరాధనలు మీరే తోడుగా జయకరముగా నీ నామ మహిమార్థమై నీ జనన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా సంతోషంగా చేసుకున్నట్టు మీరు సహాయం దయచేయండి. ఇక ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకోవాలి. నజరేయుడైన జీవం కలిగిన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించడానికి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్.
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఈ వెలుగును మా కుటుంబాలలో మా జీవితాలలో ప్రకాశింపచేయమని ప్రార్థించుకోవచ్చు. అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సైడ్ పెట్టేసి క్యాండిల్స్ వెలిగించి గోడ మీద సైడ్ బాగా పెట్టేసి అలాగే రేపు ఆరాధన